ఈరోజు జుమ్మా అనగా శుక్రవారం. మనం అనేకసార్లు ఈ శుక్రవారం ఖుత్బాని అరబ్బీలో విన్నదాన్ని తెలుగులో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి తెలుగులో గుర్తు చేసుకుందాం. ఈయన అల్హమ్దులిల్లా అంటే స్తోత్రం, పొగడ్త, ఆరాధన, ప్రశంస అనే అర్థాలు వస్తాయి. ఆరాధన అంటే తెలుగు, ఇంకా అచ్చమైన మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భక్తి. ఉర్దూలో చెప్తే నమాజ్, అరబీలో చెప్తే సలా. ఈ భక్తి ఎవరికి చేయాలి? ఈ సలా ఎవరికి చేయాలి? ఈ నమాజ్ అనేది ఎవరికి చేయాలి అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ రబ్బు ఎవరైతే ఉన్నారో ఆలమీన్, సమస్త జీవరాశుల్ని పోషించేటటువంటి పోషక దైవానికి మాత్రమే భక్తి చేయాలి. అర్రహమాన్ రహీం అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ఆయన దయతోనే మనమందరం జీవించి ఉన్నాం, భుజిస్తూ ఉన్నాం, నిద్రిస్తూ ఉన్నాం, బంధాలతో ఉన్నాం, అనుబంధాలతో ఉన్నాం. ఆయన దయతోనే, ఆయన ప్రేమతోనే మనకి రోజు రోజు ఆయుష్ ఉంది. గంట 2 గంటలు రోజు ఆయుష్ రేపు ఉంది అంటే ఏ కోటీశ్వరుడు కూడా తన యొక్క ఆయుష్ని తన డబ్బుతో రేపటి యొక్క ఆయుష్ని కొనలేడు. కొనలేస్తాడా? కొనలేడు. ఎన్ని కోట్లున్నా సరే అతని దగ్గర రేపటి ఆయుష్, ఆయనకి ఆయుష్ అయిపోయిందంటే అతని ఆయుష్ని కొనలేరు. అంటే రేపు మనం ఈరోజు బ్రతుకున్నామన్నందుకే మన్ని బ్రతికి ఉంచేలా చేసినటువంటి దైవానికి కృతజ్ఞతలు తెలపాలి. ఇది విశ్వాసం అంటారు. విశ్వాసం. ఏ దేవుడి చేతిలోనైతే మనందరి యొక్క ప్రాణాలు ఉన్నాయో, ఆ దేవుడి దయతోనే మనం అందరం బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ చాలామందికి దేవుడంటే ఎవరో తెలియదు. మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మీకున్నాడు, ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు, ఎవరి విధానం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది అనేటటువంటి ఆలోచనలో మాట్లాడే వారికి దైవం చివరి దైవ గ్రంథం ద్వారా చెప్పాడు, దానికంటే ముందు గ్రంథాల ద్వారా చెప్పాడు. ఎవరైనా దేవుడి గురించి చెప్పాలి, మాట్లాడాలంటే వాళ్ళకి గ్రంథాల ఆధారం, గ్రంథాల జ్ఞానం ఉండాలి. గ్రంథాల ఆధారం, గ్రంథాల జ్ఞానం లేకుండా మీరు చెప్పేదంతా కూడా యథార్థమైనది కాదు. ఊహలు అపోహలే తప్ప యథార్థమైనది కాదు. యథార్థం అంటే ఆధారం చూపిస్తేనే యథార్థత ఉన్నట్టు. ఆధారం చూపించాలి. భూమి ఆకాశాలను సృజించిన దైవం ఒకే ఒక్కడంటానికి ప్రతి గ్రంథం ఆధారంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన దయతోనే మనం బ్రతుకుతున్నాం, ఆయన ప్రేమతోనే మనం బ్రతుకుతున్నాం. కాదని ఎవరైనా అనలేస్తారా? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాకు మీ ప్రాణం వేరే దేవుడి చేతిలో ఉంది, నా ప్రాణం వేరే దేవుడి చేతిలో ఉందని ఎవరైనా దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. అందరి ప్రాణం ఒకే ఒక్క దైవం చేతిలో ఉంది. ఆయనకి మనం భక్తి చేయాలి. ఈ భక్తి చేస్తే ఏంటి లాభం? అందరూ కూడా ఏదో ఒకటి ఆశించే భక్తి చేస్తున్నారు, అవునా కదా? ఈ భక్తి చేస్తే ఏంటి లాభం అంటే ఆయన నీకు ఇప్పుడు ఇచ్చిన దానికంటే లెక్కలేనంత ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 70 రెట్లు చేసిస్తా అంటాడు, 10 రెట్లు చేసిస్తా అంటాడు. దీనికంటే లెక్కలేనంత ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా అంటాడు. దానికి ఉదాహరణలతో సహా మనకి దైవ గ్రంథాల్లో వివరిస్తూ ఉన్నాడు. చాలామంది మన యొక్క వాళ్ళ జీవిత గాథలను మనం పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమిస్తాడు దైవం అంటే? ఏమి ఇవ్వలేదో చెప్పండి. ముందు ఏమి ఇవ్వలేదో చెప్పండి. ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలని మీరు లెక్కించదలిస్తే లెక్కించలేరు. అన్ని అనుగ్రహాలు ఇచ్చాడు. వాటికి మీలో విశ్వాసం ఎంతుంది, ఆయన పట్ల కృతజ్ఞత ఎట్లుంది, ఆయన పట్ల విధేయత ఎంతుంది అనేది మీరు కొంచెం తేల్చుకొని చెప్పండి అంటాడు. ఆయన మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, మీ కాళ్ళ కింద వేశాడు భూమిని, అవునా కదా? దాని మీద మీరు నడుస్తూ ఉన్నారు. అందరికీ ఒకటే భూమి, భూమండలం మొత్తం కూడా ఆయన యొక్క అధికారమే ఉంది, ఇంకొకరి అధికారం లేదు. కాబట్టి భూమిని మీ కాళ్ళ కింద వేసినందుకే దాని మీద మీరు నడుస్తూ ఉన్నారు, మీకు నివాసయోగ్యంగా చేశాడు.
చేశాడు, నివాసయోగ్యంగా చేశాడు. దాన్ని మీరు దున్నుతున్నారు, పంటలు పండించుకుంటున్నారు. నదులు చెరువుల ద్వారా నీళ్లు స్టోరేజ్ చేసి, డ్యాముల ద్వారా స్టోరేజ్ చేసి పంటలు పండించుకుంటున్నారు. వర్షం కురిపించినందుకు మీరు ఆయన కోసం ఏమిస్తున్నారు? భూమిని మీకు వశం చేసినందుకు మీరు ఆయనకి ఏమిస్తున్నారు? అర్థమవుతుంది. ఇదంతా ఒకే ఒక్క దైవం మానవుల అందరి కోసం పరీక్షా నిమిత్తం దీన్ని వశపరిచాడు. ఇది ఎప్పుడో మనం మర్చిపోయాం. పుట్టినప్పుడు మాత్రం దేవుడి దయ, ఆడపిల్ల మగపిల్ల అని అనుకుంటాం. మగపిల్లగాడైనా ఆడపిల్లని పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ముందుగా ఏదైతే దారిలో నడుస్తున్నారో వారు దైవ మార్గమే నుంచి తొలగిపోయి ఆ మార్గమే నిజమైన మార్గం అని భ్రమిస్తున్నారు తప్ప మానవులంతా ఒకటే, మానవుల అందరి దైవం ఒక్కడే, మానవుల అందరూ కలిసి ఆరాధించవలసింది. ఈ యొక్క భూలోకంలో మనకి ఇన్ని అనుగ్రహాలు ఇచ్చిన దైవాన్ని ఆరాధించాలనేటటువంటి ఆలోచన చేయకపోవటం అనేది దైవం అంటున్నాడు మీ హృదయాలకి తుప్పు పట్టిపోయింది. హృదయాలు ఎలా తుప్పు పట్టిపోయాయంటే, ఇనుముంది కదా, ఇనుము ఒక కొడవలి ఏదో వాకిట్లో వేసాం, వర్షానికి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది. మరి ఏమవుతుంది? ఏమవుతుంది? తుప్పు వస్తుందా రాదా? తుప్పు వచ్చింది, అయినా తీయట్లా. వర్షానికి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, ఇంకా తీయట్లా. ఏమవుతుంది? అది తుప్పు వచ్చి, పూర్తిగా తుప్పు వచ్చి దాని పదునంతా పోయి అసలు కొడవలే పాడైపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. మన యొక్క హృదయాలు కూడా దైవం విషయంలో పూర్తిగా మార్గం తొలగిపోయి గ్రంథాల ఆధారం ఏమీ లేకుండా, యుగ పురుషుల మార్గదర్శకత్వం ఏమీ లేకుండా, ఏమీ ఆలోచించకుండా ఆడికిపోతే కలిసి వస్తుంది, ఏడకపోతే కలిసి వస్తుంది, ఆడాశక్తి ఉంది, ఏడే శక్తి ఉంది అని చెప్పి ఊహలు భ్రమలతోని మన హృదయాలు కలుషితం అయిపోయి తుప్పు బట్టి మన హృదయాలు పాడైపోయి ఎలా అయిపోయినాయి అంటున్నాడు దైవం. అంటున్నాడు బండలు కాదు. హృదయం చూడటానికి గుండె ఎలా ఉంటుందండి? మోసపు ముద్ద, అంతేనా? గుండె ఎలా ఉంటుంది? మోసపు బండరాయ. అది బండరాయ కాదు. బండరాయ అయితే ఎవరు బతకరు. మోసపు ముద్ద లాంటి గుండె, మెత్తటి గుండె, మెత్తగా ఉండే గుండె, దాని లోపల దేవుడనే విషయం బండ మాదిరిగా అయిపోయింది. మీరు చెప్తే మేము వినం అనే కాడికి అది గుండె ఏమైపోయింది? బండ మాదిరిగా అయిపోయింది. కాదు, బండ కూడా ఒక్కొక్కసారి దేవుడి భయంతో కొన్ని ఒరిగిపోతాయంట. బండలు, గుట్టల మీద ఉన్న బండలు ఉంటాయే, అవి కొన్ని ఒరిగిపోతాయంట. అర్థమైందా? ఇంకా కొన్ని బండలు మనం బోరేస్తూ ఉంటాం, ఆ బండ పగిలిపోతుంది. ఇంకొక బండ అది ఒరగగానే దాని కింద అది పగిలిపోగానే దాని కింద జలం ఉంటుంది, జలధార చిమ్ముతుంది. కానీ మనిషి గుండె ఆ బండ కంటే గట్టిగా అయిపోయింది, గట్టిగా చేసేసుకున్నాడు. మీరు ఎవరు ఏం చెప్పినా నేనెన్నో. మరి ఎక్కడి నుంచి వచ్చావు నాయనా నువ్వు? నిన్ను తల్లి గర్భంలోకి తీసుకొచ్చింది ఎవరు? నీటి బిందువుగా. తల్లి గర్భంలో నిన్ను మోసపు ముద్దగా తయారు చేసింది ఎవరు? ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వరబ్బుకల్ అక్రమ్. దైవం చెప్పమంటున్నాడు, నెల తల్లి గర్భంలో బయటికి వచ్చేటటువంటి చెడు నెత్తుర్ని పోగు చేసి ముద్దగా చేసి ఆ ముద్దకి నేనే ప్రాణం పోసింది అంటున్నాడు. అయ్యా అలా రాలేదా నువ్వు? నేనైనా నువ్వైనా అలా రాలేదా? దైవం అంటే ఆయన నిన్ను ముద్దగా చేసినవాడు, నన్ను ముద్దగా చేసినవాడు, ముద్దకి ప్రాణం పోసినవాడు, ముద్దకి ఒక ఆకారం నక్కసిక్క పర్యంతం, అరికాలు నుంచి నెత్తిదాకా నక్కసిక్క పర్యంతం నిన్ను నన్ను తీర్చిదిద్దినవాడు. ఆయనకి చేయాలి భక్తి అంటే, ఆయన్ని ఆరాధించాలి. ఆయనకి చేయటాన్ని భక్తి అంటారు, మిగతా దాన్ని భక్తి దారి తప్పిపోయిన భక్తి అంటారు. దారిలో ఉన్న భక్తి, దైవ మార్గం మీద ఉన్న భక్తి, దైవ మార్గం నుంచి తొలగిపోయిన భక్తి. పగలు రాత్రిలాగా. అర్థమవుతుందా? నీ ముందు 2 మార్గాలు పెట్టాను. ఎవరంటున్నారు ఈ మాట? ప్రతి గ్రంథం ద్వారా దైవం అంటున్నాడు, నీ ముందు 2 మార్గాలు పెట్టాను. ఒకటి మంచి మార్గము, 2 చెడు మార్గము. మంచి ఏంటి, చెడేంటి? మంచి ఏంటి, చెడేంటి? ఇంకా నేనేది చెప్తే అదే మంచి, నాకు అధికారం ఉంది కాబట్టి నేనేది చెప్తే అది మంచి అయిపోయి అలా అయిపోయింది ఇప్పుడు లోకం. నాకు డబ్బులోనే కాబట్టి అధికారం కాదు, డబ్బులోనే కాబట్టి నేనేది చెప్తే అదే ధర్మం, నేనేది చెప్తే అదే న్యాయం, డబ్బులోనే కాబట్టి అలా అయిపోయింది లోకం. అది కాదు నీ హృదయం చెప్తుంది మంచి అంటే. అస్సలైన మంచి ఏంటంటే నిన్ను పుట్టించిన వాడిని నువ్వు తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని పాటించటమే అస్సలైన మంచి.
దాన్నే భక్తి అంటారు. భక్తి అంటే 5 సార్లు నమాజ్ చేయటం కూడా భక్తే. ఇది సెకండరీ. దానికంటే ముందు నిన్ను పుట్టించినోని, నీకు మెదడిచ్చినోని, నీ కళ్ళు ఇచ్చినోని, నీ జ్ఞానం ఇచ్చినోని, మోసపు ముద్ద నుంచి ఇంత ఎదిగేలా నిన్ను నన్ను చేసినోని తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని పాటించటమే అసలైన భక్తి ప్రారంభం. అర్థమవుతుందా? ఆయన భయం లేకుండా, ఆయన ఎవరో తెలియకుండా, ఆయన శక్తి ఏంటో తెలియకుండా, ఆయన దయ ఏంటో తెలియకుండా ఎన్నిసార్లు వచ్చి ఎన్ని రుకులు చేసినా, ఎన్ని సజ్దాలు చేసినా, మళ్ళీ ఇంటికి పోయి భార్యతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, నీ శరీరంతో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియకపోతే నువ్వు చేసింది భక్తి కాదు, నువ్వు చేసింది నమాజ్ కాదు. నీ నమాజ్కి, నీ భక్తికి కొద్ది కూడా పుణ్యం రాలేదు. నీ భక్తి నీ నెత్తిమేంచి జానడు కూడా పైకి పోలేదు అని తెలుసుకోవాలి. అంటే తన ఇష్టానుసారం చేయు ప్రతి పని నాశకరము. గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి జ్ఞానం ఉన్న ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. తన ఇష్టానుసారం. ఎందుకంటే కొద్దిగా డబ్బులు రాగానే హే నా ఇష్టం, నాదే జల్లాలేడా, నాదే జల్లాలేడా, నాదే నడవాలేడా అనే అహంకారం వచ్చేస్తుంది. నీది నాది ఏమీ లేదు. ప్రాణం పోయిన తర్వాత ఒక రోజు కూడా ఉంచరు. తీసుకుపోయి ఆ ఊరు బయట హిందువులకి అదేమో శ్మశానం అంటారు, ఈ సాయిబులకేమో కబరస్థాన్ అంటారు. పేర్లు, భాషా పేర్లు మారిపోయి కానీ వాళ్ళు పోయేది మట్టిలోకే, వీళ్ళు పోయేది మట్టిలోకే. అర్థమవుతుందా? డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది? నాదే నడవాలి, నాదే సాగాలి, నా మాటే వినాలి అందరూ అనేటటువంటి అహంకారం. ప్రతి పని మనిషి తన ఇష్టానుసారం చేయు ప్రతి పని. నీకు ధనం ఇచ్చాడు, ఎవరిచ్చారు చెప్పండి? పుట్టెడు ఆముదంలో దూకిన అంటే వరకే అంటుంది. నీకంటే ఎక్కువ టాలెంట్ వాళ్ళు కూడా ఒకసారి మీరు పరిశీలించుకోండి. నీకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నోళ్ళు కూడా నీకంటే తక్కువ స్థాయిలో సైకిల్ కూడా లేకుండా నడిచిపోతున్నటువంటి రోజు గడ్డు పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎంతమంది చూడలేదు? చూసావా? చూడలేదా? మరి నీకు టాలెంట్ ఉంది, నీ టాలెంట్తో నువ్వు సంపాదించుకున్నావంటే అది అజ్ఞానం. అర్థమవుతుందా? అతనికంటే నీలో ఏదో కొద్దిగా మంచి ఉంది, ఆ మంచిని నలుగురికి పంచుతావని ఆ సృష్టికర్త అయినటువంటి దైవం నీకు బర్కత్ ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? సిరి సంపదలు ఇచ్చాడు. రాకముందు ఒకలాగున్నావు, అర్థమవుతుందా? సంపద రాకముందు ఒకలాగా ఉన్నావు, సంపద వచ్చేసరికి నీ మనస్తత్వం మార్చేసావు. నా కష్టం, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఏం సంపాదించావు నువ్వు? నీకంటే ఎక్కువ టాలెంట్ గల్లోళ్ళు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నది నువ్వు చూస్తూ ఉన్నావు కదా. నీ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీకు టాలెంట్ ఇచ్చింది ఆయనే. అర్థమవుతుందా? నీ టాలెంట్ ద్వారానే ఇచ్చాడు, డైరెక్ట్గా ఎవరికి తీసుకొచ్చి ఇయ్యడు. అది ప్రవక్తల కాలంలో జరిగింది, కొంతమందికి నిధులు వచ్చినాయి, అది వేరు. కానీ టాలెంట్ ద్వారానే ఇస్తాడు. ఆ టాలెంట్ ఇచ్చింది కూడా ఆయనే. నీ ఎంత ఎత్తు ఉండాలి అది నీ చేతిలో ఉందా? మరి నీ టాలెంట్ నీ చేతిలో ఉంది అనుకుంటున్నావు కదా, నీ ఎత్తు ఎంత ఉండాలి నీ చేతిలో ఉందా? నేను ఎంత ఎత్తు ఎదగాలని చెప్పి ఎప్పుడైనా రాసి పెట్టుకున్నావా? నువ్వు ఎంత ఎత్తు ఉండాలో డిసైడ్ చేసినోడే నీకు టాలెంట్ ఇచ్చాడు. నీ కలర్ ఎంత ఉండాలి, నీ కళ్ళు సైజ్ ఎంత ఉండాలి, నీ చెవులు సైజ్ ఎంత ఉండాలి, నీ ముక్కు సైజ్ ఎంత ఉండాలి, నీ నోరు సైజ్ ఎంత ఉండాలి, అర్థమవుతుందా? నీ చేతులు సైజ్ ఎంత ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి. ఇంకో 2 అడుగులు పొడుగుని అనుకో చేతులు, నేను ఎంత జీవి అంటారు, అందరూ ఎంత వింతగా చూస్తారు, అవునా కదా? నీ కాళ్ళు ఇంకో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనుకో, నేను ఎంత జీవి అంటారు. ఇవన్నీ డిసైడ్ చేసినోడే నీ టాలెంట్ కూడా డిసైడ్, నీ టాలెంట్ ద్వారా నీకు ఇచ్చాడు. కాబట్టి అది నీ టాలెంట్ అనుకుని నువ్వు మురిసిపోవటం అజ్ఞానం, అజ్ఞానం. కాబట్టి ఇక్కడ మనకి ఏది ఇచ్చినా దైవమే ఇచ్చాడు. లెక్కలేనన్ని అనుగ్రహాలు ఇచ్చాడు ఆయన. ఎన్ని ఇచ్చాడు? లెక్కించాలంటే లెక్కించలేవు. నీ కళ్ళకి ఎంత, ఏం లెక్కిస్తావు చెప్పు ఒకసారి? నీ కళ్ళు ఇచ్చినందుకే, నీ కళ్ళు నువ్వు వాడుకుంటున్నావు, దేవుడు ఇచ్చాడు నీ కళ్ళు, సృష్టికర్త అయిన దైవం ఇచ్చాడు. నీ కళ్ళు వాడుకుంటున్నందుకు నువ్వు దైవానికి ఏమి ఇచ్చావు? ఒక్కొక్క అనుగ్రహం లెక్కేస్తే లెక్కించాలంటే లెక్కించలేవు. వాటికి నువ్వు డబ్బులు తిరిగి దేవుడికి చెల్లించాలంటే చెల్లించలేవు. అయినా సరే అశ్రద్ధలో పడిపోయి గుండెల్ని బండగా చేసుకొని హృదయాలకి తుప్పు పట్టిన తుప్పుని వదిలించుకోకుండా దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదిద్దాం అనుకుంటున్నావే, అది అజ్ఞానం. ఎవరైనా దేవుడి గురించి చెప్పాలంటే గ్రంథ జ్ఞానం ఉండాలి. ఆ గ్రంథం కూడా సొంత లిఖితమైన గ్రంథం కాదు, పురాతన చరిత్ర, పురాతనమైంది సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ప్రామాణిక శృతి గ్రంథాలు అయి ఉండాలి. ఆధారభరితమైన ప్రామాణిక గ్రంథాలు, ఒక మనిషి రాసింది అయి ఉండకూడదు. అది అర్థమవుతుందా? అనువదించడం వేరు,
అనువదించటం కాదు, దాంట్లో ఉన్న మాటలు అవి మనుషులే అయి ఉండకూడదు. అలాంటి గ్రంథాల ఆధారం. అందుకే దైవం అంటున్నాడు, ప్రతి జాతిలోనూ నేను ప్రవక్తలను పంపించాను, యుగానికి ఒక గ్రంథం ఇచ్చాను, యుగానికి ఒక గ్రంథం ఉంది అంటున్నాడు. గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాను. గ్రంథ ఆధారం లేకుండా ఎవరైనా దేవుడి గురించి చెప్తున్నారు అంటే చెప్పే వాళ్ళకి జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు. గుర్తుపెట్టుకోండి, దైవ జ్ఞానం లేదు. వారికి ఏదో వారికి వచ్చిన జ్ఞానం వారు మీకు నేర్పుతున్నారు. ఆడిపోతే కలిసి వస్తుంది, ఎడకపోతే కలిసి వస్తుంది, ఇగో ఇట్రా ఎట్ట చేయి కలిసి వస్తుంది, అట్ట చేయి కలిసి వస్తుంది, ఇలా చేయి కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా ఊహలో ఎలాంటి అంటే రేత్రి కలత్తది. ఆయా లేదు మంచిగా పెళ్ళికో దేనికో పోయి ఉంటాడు, మంచిగా అక్కడ రాజభోగాలతోని మంచి పంచభక్ష పరమాన్నాలు పెట్టారు, ఏదో మొత్తం 20 కూరలు 30 కూరలు 40 కూరలు, ఇప్పుడు అంతా ఇది కదా స్టేటస్ చూపించుకునే వ్యవహారాలు అయిపోయినాయి. ఆ పెళ్ళికి పోయి ఇచ్చాడు, అబ్బాయి ఈయన కూడా అలా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాడు, లేదా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు, లేదా ఆయనే పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి కాబట్టి ఆయనే అలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వచ్చాడు, అన్నం తిన్నాడు, బిర్రగా వచ్చాడు, మంచం మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. కల వచ్చింది. ఎలాంటి కల వచ్చిందంటే అబ్బో ఇక అంతకంటే గొప్పగా పెళ్లి చేస్తున్నట్టు కల వచ్చింది. ఏడ తినడానికి 4 రోజులు పనికి పోతే ఇంట్లో వెళ్ళదు. అర్థమవుతుంది. కళ మాత్రం గట్టిగా వచ్చింది. ఎట్లొచ్చింది? అబ్బా కారులలో తిరుగుతున్నట్టు, పెద్ద పెద్ద మిద్దెలు మేడలు భవనాల్లో అద్దాల మేడ డూప్లెక్స్ ఇళ్లలో ఉన్నట్టు కళ వచ్చింది. కళ్ళు వచ్చేసరికి మురిచిపోతున్నాడు. కళ్ళు ఎవరైనా మురిచిపోతారు కదా, కళ్ళు మురిచిపోతున్నాడు. ఆహా అంతా మురిచిపోతున్నాడు. ఈలోపు తెల్లారి పొద్దునే వాళ్ళ అమ్మో ఎవరో ఒకళ్ళు ఇట్టా ఒకటి బీకి లే అని అన్నారు. ఏమైంది కళ? కళ చెదిరిపోయింది. మీ భక్తి కూడా అలాగే దైవాన్ని కాదని దైవత్వం ఎవరికైనా ఇస్తే అది చెదిరిపోయేదే, అది లెక్కలోకి రాదు. అది దయచేసి క్షమించండి. ఎవరి మనోభావాలని నేను కించపరచాలని మాట్లాడటంలా. గ్రంథ ఆధారం ఉండాలని దైవం చెప్తున్నాడు. నీ గుండెని అడుగు, నీ గుండెకి పట్టిన తుప్పు వదిలించుకో. నువ్వు అమ్మనే అమ్మంటున్నావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అమ్మ ఎందుకని అంటున్నావు? ఆమె నీ కన్న తల్లి రక్తమాంసాలు పంచిచ్చింది కాబట్టి ఆమెను అమ్మంటున్నావు. ఇంకొకరికి అమ్మనే ప్లేస్ ఉందా? ఎవరికైనా ఇలాంటి అదృష్టం ఉంటుందా? ఇంత బాధ్యతాయుతమైన జీవితం నానంటున్నావు ఎందుకు? ఆయన యొక్క రక్తమాంసాలు పంచుకొని పుట్టావు నువ్వు. ఆయన నిన్ను పుట్టిన కాడి నుంచి పెళ్ళిడికి వచ్చేదాకా రక్తాన్ని చెమటగా మార్చి నీ బడి ఫీజులకి, నీ బట్టలకి, నీ చెప్పులకి, నీ సైకిళ్ళకి, నువ్వు ఆరోగ్యం బాగలేకపోతే నీ హాస్పిటల్ ఖర్చులకి, నీకు నిరంతరం తన యొక్క కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో నిన్ను పెద్ద అయ్యేదాకా అలా కాపాడుకుంటూ, పోషించుకుంటూ, తిండి పెట్టుకుంటూ పెంచి పెద్ద చేశాడు. కాబట్టి నాన్న ఇంకొకరికి ఆ ప్లేస్ లేదు. మరి నాన్న అనే ప్లేస్ ఇంకొకరికి లేదు, అమ్మ అనే ప్లేస్ ఇంకొకరికి లేదు. అలాంటప్పుడు అమ్మా నాన్న కడుపున నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన దైవం ప్లేస్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయొచ్చా? ఎక్కడుంది దీనికి ఆధారం? ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనొచ్చా అనే ఆధారం ఎక్కడుంది? వచ్చిన వాళ్ళు గురువులు, ఏ గురువైనా వచ్చి నేను దేవుణ్ణి, నాకు భక్తి చేయండి వచ్చిన ప్రవక్తలు కానీ, గురువులు కానీ, యుగపురుషులు కానీ, పండితులు కానీ, ఋషీశ్వరులు కానీ ఎవరైనా మేము దేవుళ్ళమే, మేము దేవుళ్ళతో సమానం, మాకు భక్తి చేయండి అనేటటువంటి విషయం ఎవరైనా బోధించారా? మరి ఎందుకు దారి తప్పి? వాళ్ళు దేవుళ్ళు అని చెప్పలేదు, మనమే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రతిమలు పెట్టుకొని మనం వాళ్ళని దేవుడి ప్లేస్లో పెట్టేశాము. ఎవరినైనా దేవుడు అనొచ్చు అనేటటువంటి ఊహాజనితమైన వ్యవహారం నుంచి ఆధారభరితమైనటువంటి గ్రంథాల వైపు మరలండి. గ్రంథాలలో ఏముందంటే సూర్యుని వెలుగు కంటే జ్ఞాన వెలుగు, గొప్పదైన జ్ఞాన వెలుగు గ్రంథాలలో ఉంది. అర్థమవుతుందా? సూర్యుని వెలుగు ఇక్కడ బతుకున్నంత వరకే కావాలి. సూర్యుని వెలుగు ఇక్కడ బ్రతుకున్నంత వరకే కావాలి. చనిపోయిన తర్వాత సూర్యుని వెలుగు మనకు అవసరం లేదు, సూర్యుని వేడి మనకు అవసరం లేదు. కానీ గ్రంథాలలో ఉన్న జ్ఞాన వెలుగు నీకు చనిపోయిన తర్వాత కూడా కావాలి. ఎందుకు అంటే నిన్ను స్వర్గాన చేర్చేదాకా, ఉన్నత స్థానానికి చేర్చేదాకా, దైవం ముందు నిన్ను సృష్టించిన దైవం, నీ జ్ఞానం ఇచ్చిన దైవం, నీ కళ్ళు ఇచ్చిన దైవం, నీకు చేతులు ఇచ్చిన దైవం, నీ కాళ్ళు ఇచ్చిన దైవం, అవి ఏ పని నిమిత్తం వాడావు, ఎవరిచ్చారని వాడావు అని నిన్ను అడుగుతాడు. ఆ రోజున సమాధానం చెప్పేటప్పుడు ఈ జ్ఞాన వెలిగే నిన్ను కాపాడుతుంది, ఈ గ్రంథాల వెలిగే నిన్ను కాపాడుతుంది, యుగపురుషుల మార్గదర్శకత్వమే నిన్ను కాపాడుతుంది. అలా చివరిగా వచ్చిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా గ్రంథాలన్నీ నమ్మమని చెప్పారే తప్ప మీ ఒక్క గ్రంథాన్ని నమ్మండి, ఈ ఒక్క గ్రంథాన్ని నమ్మండి అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పలా. అర్థమవుతుందా? ప్రవక్తలు అందరినీ ప్రేమించండి,
ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని భేదాభిప్రాయాలు చేయమాకండి. ఎవరైతే కల్లోలం రేకెత్తిస్తారో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట, చాలా ఇంపార్టెంట్. భక్తి పేరుతో కానీ దేవుడి పేరుతో కానీ ఇంకే పేరుతో కానీ ఎవరైతే కల్లోలం సృష్టిస్తారో, కల్లోలం సృష్టించిన వారిని సాక్షాత్తు సృష్టికర్త అయిన దైవం శపించాడు. కల్లోలం రేకెత్తించొద్దు, అన్నలదమ్ముల్లాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, హిందువులైన వాళ్ళ ధర్మం తెలుసుకొని తెలుసుకోపోని ఒక మంచితనం ద్వారా ఒక మంచి మాట అందజేయటం వరకే నీ బాధ్యత. ఇక్కడ ధర్మం విషయంలో నిర్బంధం లేదు, బలవంతం లేదు. అర్థమవుతుందా? మంచి చెడు రెండు నీ ముందు పెట్టబడ్డాయి. మంచి అంటే నిన్ను పుట్టించిన నీ దైవాన్ని తెలుసుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన్ని ఉచితంగా మనసుతో ఆరాధించడం. పప్పు పరవాణాలతోని డబ్బులతోని నాకు ఒక 1,00,000 ఇచ్చాడు నేను ఒక 2,000 ఇస్తా, నాకు ఒక 10 లక్షలు ఇచ్చాడు నేను ఒక 1,00,000 ఇస్తా అని బేరసారాలు దేవుడితో ఉండవు. మీ డబ్బులు ఆయనకు అవసరం లేదు. మన డబ్బులు ఆయనకు అవసరమా? మీ డబ్బులు ఆయనకు అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ. నీకు అంత కలిసి వచ్చేలా చేస్తే సాటి రక్త సంబంధికుల్లో పేదవారిని ఆదుకోండి. అంతకంటే ముందు నీ ఇరుగు పొరుగు వారిని గడపకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో గడపకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఇరుగు పొరుగు వారి హక్కుల గురించి చెప్తుంటే శిష్యులు ఎంత భయపడిపోయేవాళ్ళంటే ఆఖరికి ఏది వంటకం చేసుకున్నా ఏ ఆపదొచ్చినా ఎలా ఉండాలి వాళ్ళతో అంటే చివరికి ఆస్తిలో కూడా వాళ్ళకి వాటా ఇచ్చేయమని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పేస్తారా అన్నంత భయపడిపోయామని చెప్పి, అంత ఆలోచనలో పడిపోయామని చెప్పి శిష్యులు చెప్పిన సందర్భాలు మనకి ఖురాన్ హదీస్ వెలుగులో కానొస్తాయి. ఇరుగు పొరుగు వారి హక్కులు ఎలా ఉండాలి అర్థమవుతుందా? నీ ఇరిగింటి వారి పొరుగుంటి వారిపై నీ చెడు చూపు ఉందంటే నువ్వు పరమ దుర్మార్గుడివి. అర్థమవుతుందా? పరమ దుర్మార్గుడివి. దానికి తగిన మూల్యం నువ్వు ఇహలోకంలోనే చెల్లించుకోవాలి. దానికి తగిన శిక్ష ఇక్కడే నువ్వు అనుభవిస్తావు. అర్థమవుతుందా? వ్యక్తిత్వం అనేది, క్యారెక్టర్ అనేది దైవం మనకి ఉత్తగివ్వాల. దాన్ని ఎప్పుడు కూడా షార్ప్ చేసుకోవాలి. ఒక ఏదైనా కూరగాయలకు వచ్చే చాక్ కానీ ఏదైనా అది పదును తగ్గినప్పుడు ఎలాగైతే పదును పెట్టుకుంటామో మన వ్యక్తిత్వానికి పదును పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు షార్ప్ చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు దైవానికి భయపడుతుంటేనే ఆ వ్యక్తిత్వం పదునవుతుంది. ఈరోజే నాకు ఆఖరి రోజేమో, రేపు ఉందో లేదు. ఎందుకంటే నీ వయసు వాళ్ళు చనిపోతున్నారు, అవునా కదా? ఏ వయసులో నీ వయసు వాళ్ళు చనిపోయినప్పుడు నీకేమనిపించాలి? ఈ నా వయసుడే చనిపోయాడు, మరి నాకు ఇంకా ఎక్స్ట్రా ఆయుష్ ఉంది అంటే ఇది నాకు దైవం పెట్టిన భిక్ష. నా ఆయుష్ దైవం పెట్టిన భిక్ష. ఇప్పుడు చెప్పు, ఎవరిష్టానుసారం జీవిస్తావు? నువ్వు నీ ఇష్టానుసారం జీవిస్తే నీ వయసుడు చనిపోయాడు, అది నీకు పెద్ద చూసినా. అర్థమవుతుందా? నువ్వు ఎక్స్ట్రా జీవించేది దైవం పెట్టిన భిక్ష ఆయుష్ అని నువ్వు గ్రహించినప్పుడు నీ క్యారెక్టర్ బాగున్నట్టు, నీ వ్యక్తిత్వం బాగున్నట్టు, నువ్వు మంచివాడు అన్నట్టు. అసలైన మంచి అంటే అదే. మంచిని పెంపొందించుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి. పగలు రాత్రి రెండు నీ ముందు రోజు చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు దాకా రాత్రి అనే చీకట్లో, అజ్ఞానం అనే చీకట్లో, మత్తులో, దేవుడెవరో తెలియని అజ్ఞానంలో నిద్రపోయావు. గ్రంథాల వెలుగులోకి వచ్చాయి, సూర్యుని వెలుగు వచ్చింది, నువ్వు నిద్రలేసావు, గ్రంథాల వెలుగు నీ ముందుకు వచ్చింది. అన్ని గ్రంథాలు నా గ్రంథం గొప్పదని ఎవరని చెప్తే వాళ్ళు మతపిచ్చోళ్ళు, వాళ్ళు మూర్ఖులు. అన్ని గ్రంథాలని నమ్మమని ఆజ్ఞ. ఇది ఎవరి ఆజ్ఞ? నీ ఆజ్ఞ, నా ఆజ్ఞ కాదు. అమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రసూలిహి. దగ్గర 30 సార్లు దివ్య ఖురాన్ గ్రంథంలో 6236 ఆయతుల్లో ఒక 30-35 ఆయతులు దైవ గ్రంథాలన్నీ సమానంగా నమ్మమని, వాటిల్లో కూడా సత్యం ఉంది అని, వాటిని ధృవీకరించడానికే చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ వచ్చిందని సాక్షాత్తు దైవం ఆజ్ఞాపించడం జరిగింది. సాక్షాత్తు దైవం మాట అయినోడివి నువ్వేమి ఇంకా దాసుడివి, నువ్వేమి సంస్కరిస్తావు? నిన్ను నువ్వే సంస్కరించుకోలేవు. నువ్వు కల్లోలం రేపుతున్నావు నీకు తెలియకుండానే. ఎందుకు అంటే దాని యొక్క గ్రంథాల్లో ఉన్న మాటల్ని నువ్వు విశ్వసించడం లేదు కాబట్టి. దైవం మాటనే నువ్వు విశ్వసించకపోతే ఎలాగా? కాబట్టి అసలైన మంచి అంటే దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకొని, ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ శరీరం నీకు ఆయనే ఇచ్చాడు, ఈ శరీరం నిలబట్టానికి కావలసినటువంటి నీళ్లు, ఆహారం, గాలి ఆయనే ఇచ్చాడు. బంధాలు, నా భార్య లేకపోతే బతకనంటావు, అవునా కదా? పెళ్ళి అయింది 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు, అబ్బో మా ఆమె లేకపోతే ఇక మరి వాళ్ళ ఆయన లేకపోతే ఆమె కూడా బతకనంటది. ఆ బంధం అంత ప్రేమ అంత మధురం పెట్టింది ఆ దైవమే. అర్థమవుతుందా? మళ్ళీ ఇడిపోయే సమయం వస్తే ఆ హృదయాలు వేరు చేసేది కూడా ఆ దైవమే అనంట. ఆ దైవమే. నాకొద్దు, కేసులు చాలా చూస్తుంటాయి కదా, డైవోర్స్ కేసు, దాని ముఖం చూస్తుంటేనే చిరాగబడుతుంది, అసలు వద్దు, నా మొత్తంలో నా ఇంట్లోనే ఉండొద్దు అనేది నువ్వే.
అర్థమవుతుందా? అవునా కాదా? నా కొడుకు అని ముద్దులు పెట్టేది నువ్వే. 6 నెలల అన్నప్రసన్నప్పుడు, సంవత్సరం బుడిబుడి నడకలప్పుడు అవి కొనుక్కొచ్చి అబ్బో అసలు నా కొడుకు అంటే నాకు ప్రాణం, నా బిడ్డ అంటే నాకు ప్రాణం. అదే పెళ్ళి పెద్ద అయిన తర్వాత ఒక ముద్ద అన్నం పెట్టకుండా ఏదో 2 తిట్టాడు, ఒకటి కొట్టబోయాడు. ఓరి దరిద్రుడా, నువ్వు చిన్నప్పుడు నువ్వు చంపేసినట్టే పోతే, నా కడుపును పొట్టకుండా పోయేదే, తిట్టేది నువ్వే. అర్థమవుతుందా? ఒకరికొకరు బంధాలు సందర్భానుసారంగా అలా కలిపింది ఆయనే. ఒకరిది ఇక్కడ శాశ్వత జీవితం కాదు, జాగ్రత్త. నీ కొడుకు యొక్క బుద్ధిని నీకు చూపించేది ఆయనే. నీ కొడుకు అంటే దేవుడు గొప్పోడు అని చెప్పి నువ్వు గ్రహించడానికి ఆ విషయం. కాబట్టి ఇన్నిచ్చినోడు అడగకుండా ఎన్నిచ్చాడు. వాటికి మీరు విలువ కట్టాలంటే విలువ కట్టలేరు. అల్పమైన కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోలేక, తుచ్చమైన కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోలేక, నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోలేక, దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆడికిపోతే కలిసి వస్తుంది, ఆడికిపోయినా కలిసి రాదు. భూమి ఆకాశాలని ఆవరించుకోనుంది ఆయన శక్తి. కాదని నువ్వు చెప్పలేస్తావా? ఎవరైనా చెప్పలేస్తారా? నీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఆవరించుకోనుంది ఆయన శక్తి. ఆయన ఎప్పుడైతే అలా పర్మిషన్ అయిపోయింది, లాస్ట్ టైం, లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ అయిపోయింది అంటే అక్కడ నీ శరీరం కుప్పకూలిపోతుంది, నేల మీద పడిపోతుంది. ఈ ఆజ్ఞ ఆయనది, ఆయుష్ ఆయనది, శరీరం ఆయనది. నీకు మంచి చెడు పరిశీలించగలిగేటటువంటి జ్ఞానం మెదడు ద్వారా ఇచ్చి నీ వ్యక్తిత్వాన్ని పదును చేసుకుంటూ మంచి చేయి. నీ కుటుంబానికి నువ్వు మంచి చేసుకో, నీ కుటుంబానికి మంచి చేయి, నీ వీధికి మంచి చేయి, నీ రక్త సంబంధికులకు మంచి చేయి, నీ ఊరికి మంచి చేయి. దైవాన్ని ఒక్కడిగా నమ్మిన తర్వాత అది చిన్న ఇత్తనం ద్వారా వచ్చిన ఒక మొక్క మహావృక్షాన్ని అయినట్టు చూపిస్తున్నాడు దైవం. మర్రి ఇత్తనం ఎంత ఉంటుందండి? మర్రి ఇత్తనం ఎంత ఉంటుంది? చేతులు వేసుకుంటే ఎంత మిరింగి మన ఇది గసగసాల గింజ అంతే ఉంటుంది, అవునా కదా? అలాంటి గింజ నుంచి మహావృక్షాన్ని ఒక 30-40 సంవత్సరాల్లో మహావృక్షాన్ని బయటికి తీసేది ఎవరు? నువ్వా నేనా? అలా మరి మీరు ఆ గింజన్న గసగసాల గింజంతా మర్రి ఎత్తనం కానొచ్చింది కంటికి. దానికంటే ఇంకా సూక్ష్మమైన కానరాని కణం ద్వారా తండ్రి యొక్క వెన్నెముకలో నుంచి నిన్ను పుట్టించి అది తల్లి గర్భంలోకి చేర్చి నిన్నేడకొచ్చి మహామనిషిని చేసింది ఆయనే. నువ్వు గొప్పోడిని అనుకుంటావే, ఎవరికి వాళ్ళు గొప్పోడిని అనుకుంటారే. ఎవరికి ఏ స్థాయి ఇచ్చినా ఆ స్థాయి ఆయనే ఇచ్చాడని గ్రహించిన వాడు బుద్ధిమంతుడు. ఆ స్థాయి దైవం యొక్క అనుగ్రహం అని చెప్పి గ్రహించిన వాడు మంచివాడు. మంచి వాళ్ళకి మంచి ఫలితం, చెడు వాళ్ళకి చెడు ఫలితం తప్ప ఇక్కడ ఏమీ లేదు. మంచికి మంచి ఫలితం అంటాడు. మీ ముందే జంతువులన్నీ చూపిస్తున్నాడు, అవునా కదా? మీ ముందే జంతువులన్నీ చూపిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను ఇంకా కొన్ని మాటలు స్ట్రాంగ్గా ఉంటాయి, అవి మాట్లాడితే మీరు బాధపడతారు. కానీ సున్నితమైన విషయం కాబట్టి మీరు పశువులు దోలుకొని పోతున్నారు. ఉదయం అవి మేస్తున్నాయి, కడుపు నిండా మేస్తున్నాయి. సాయంత్రానికి అవి కడుపు నిండింది, పొద్దుగూకుతుంది, చిక్కాలు పెట్టారు. ఆ పశువులు ఏమవుతుంది? రోడ్డెక్కిచ్చారు. సరాసరి మీరు గద్దీయకుండానే, మీరు అదిలించకుండానే యజమాని ఇంటికి వచ్చి కట్టుగోయే కాడు నిలబడ్డాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఆదియాతి జబాన్ ఫల్ మూరియాతి కదాన్ ఫల్ ముగీరాతి సుభాన్ అని చెప్పి సూర్య ఆదియాతులు వివరిస్తాడు. ఈ యొక్క పశువుకు తెలిసింది కడుపు నిండితే తన యజమాని ఇంటికి వెళ్ళాలి, యజమానిని గుర్తించింది. నోరు లేని పశువు కడుపు నిండితే యజమాని గుర్తించింది. జ్ఞానం ఉన్న మనిషి డబ్బులు బలం వచ్చేసరికి దైవాన్ని దూషించడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? ఇంకా చెప్తాడు దైవం. ఎలా చెప్తాడంటే, గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు మీకు వశం చేశాడు. కొద్దిగా గుగ్గీలు పెట్టి, కొద్దిగా నీళ్లు పెట్టి, వాటికి కొద్దిగా స్వారీ నేర్పారు. శత్రు సైన్యం ఎదుట గుర్రం నిలబడి ఉంది, గుర్రం ఈ వెనక సైనికుడు నిలబడున్నాడు. తన యజమాని తనకి నీళ్లు పెట్టాడు, గుగ్గీలు పెట్టాడు, కొంచెం దాన్ని పోషించాడనే ప్రేమ విశ్వాసం, అలాంటి ప్రేమ విశ్వాసంతో ఎంతటి త్యాగం చేయడానికి సిద్ధపడిపోయిందంటే, శత్రు సైన్యంలోకి పోతే వాళ్ళ చేతుల్లో కత్తులు, కటార్లు, బల్లులు, బర్షాలు అవన్నీ కానొస్తూ ఉంటాయి. తనకి కాళ్ళకే దెబ్బలు తగలొచ్చు, తన ప్రాణమే పోవచ్చు. తను చూస్తూ ఉంటుంది మొత్తం ఇలాగా మైదానంలో, శత్రు మైదానంలో చూస్తూ ఉంటుంది. ఆయన ఈపున తన యజమాని ఉన్నాడు. తన యజమాని కోసం తను గుగ్గీలు పెట్టి, దాన్ని నీళ్ళు పెట్టి కొంచెం పోషించినందుకు తన యజమాని కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించటానికి సిద్ధపడిపోయిన ఒక గుర్రాన్ని, యుద్ధరంగంలో ఉన్న ఒక గుర్రాన్ని చూసి నువ్వు ఎంత దాని త్యాగం ఒక్కసారి చూసి
సర్వం ఈ లోకమే నీకు అర్పించిన దైవానికి నువ్వేం త్యాగం చేస్తున్నావు? ఒక్కసారి గుర్తు చేసుకో మానవుడా. పరమదాత అయినది ఈ దైవం పట్ల ఎందుకు వ్యతిరేక ధోరణి నీకు తెలియకనా, తెలిసా, అహంకారమా, అజ్ఞానమా? ఏదో నువ్వే తెలుసుకో, ఏదో నువ్వే తెలుసుకో. అహంకారం అయితే వదిలేయి, తెలియనితనం అయితే తెలుసుకో, అజ్ఞానం అయితే జ్ఞానంలోకి రా అని చెప్పి దైవ గ్రంథాలు పిలుపునిస్తున్నాయి. దైవ గ్రంథాలు పిలుపునిస్తున్నాయి, మా పిలుపు కాదు. దైవ గ్రంథాల ద్వారా సాక్షాత్తు ఆ దైవమే నీకు పిలుపునిస్తున్నాడు. రా, దైవ గ్రంథాల వెలుగులోకి రా, జ్ఞానం వెలుగులోకి రా, అజ్ఞానం వదిలేయని చెప్పి ఆ దైవమే నీకు పిలుపునిస్తున్నాడు. నీ బుర్రకది అందకపోతే ఇక తర్వాత నువ్వే దానికి బాధ్యుడివైతావు. అవునా కదా? కాబట్టి అందరం ఒకటే, అందరం అన్నలదమ్ములో. అందరికీ 2 కళ్ళే ఉన్నాయి, అందరికీ ఒక నోరే ఉంది, అందరికీ 2 చేతులే ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళే ఉన్నాయి, అందరికీ అదే సూర్యుడు, అందరికీ అదే చంద్రుడు, అందరికీ అదే పగలు, అందరికీ అదే రాత్రి, అందరికీ అదే నిద్ర, అందరికీ అదే ఆకలి, అందరికీ అదే ఆహారం. ఇవన్నీ పెట్టినవాడు ఒకే ఒక్కడు. కాబట్టి వచ్చిన వాళ్ళు గురువుల ఎంట, చనిపోయిన వాళ్ళ ఎంట, వాళ్ళ ప్రతిమల ఎంట పడి మీరు మీ యొక్క ఇచ్చిన ఆయుష్ని వృధా చేసుకోకండి. మీ కర్మలన్నీ వృధా అయిపోతాయి, వృధా చేసుకోకండి అని చెప్పి దైవం గురువుల ద్వారా తెలియజేశాడు. గురువులందరినీ గౌరవిద్దాం, వారి మార్గాల్లో నడుద్దాం, గ్రంథాలన్నీ నమ్ముదాం. వాటిల్లో ఉన్న దైవం ఒకే ఒక్కడనే విషయాన్ని మనం విశ్వసించి దైవాజ్ఞల్ని పాటిద్దాం, సత్సమాజాన్ని స్థాపిద్దాం అనేది దీనికి దైవం మనకి తోడుగా ఉండేలా ముందుకు నడిపించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.